తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2025 ఫిబ్రవరి మాసం గ్రహాల సంచారం ప్రకారం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వెలువడున్నాయి, అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగారు, ముందుగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నవగ్రహాలు సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? ఫిబ్రవరి 2025 మాస ఫలితాల్లో నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చి మనకి అదే కుంభరాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు మటుకు ఉచ్చస్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా ఒక 2-3 నెలల దాకా మనకి ఉచ్చస్థానంలో ఉంటారు. ముఖ్యంగా మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం 27 అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 21 వరకు కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్లనే యాక్సిడెంట్లు జరగడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం, విపరీతమైన మేజర్ యాక్సిడెంట్స్ అన్ని రోడ్ల మీద కానీ అవి కానీ జరగడం, చాలామంది చనిపోవడం లాంటివన్నీ కూడా జరిగాయి. సో దేవుడి దేవల ఆ కర్కాటక రాశి నుంచి కుజుడు నీచత్వం అనేది 21 జనవరితో వెళ్ళిపోయిందండి. సో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి ఈ 3 రాశులకి యోగకారకుడైన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పాటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. దేవుడిదలు అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయినమని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మిథున్ రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి ఈ 4 రాశులకి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చ స్థానంలో 4 నెలల పాటు ఉంటాడు ఇంచుమించుగా. సో మనకి ఫిబ్రవరి 1 నుంచి. కాబట్టి వీళ్ళందరూ కూడా విపరీతంగా అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసం మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాల అనుకూలత బాగుంది వీళ్ళకి? మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మకర రాశిలోకి వస్తుంది. మకర రాశి వారికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది. రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది. ఏలినాటి శని ఇంకా 2 నెలల్లోకి వచ్చిందండి. 31 మార్చ్ తోటి వెళ్ళిపోతుంది. సో అప్పటి నుంచి అత్యద్భుతంగా ఉంటుంది. ఇవన్నిటికన్నా కూడా మనకి ఏలినాటి శని కన్నా ముందే యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడండి. మకర రాశి వారికి అదృష్టం పరిపూర్ణంగా ఉంది. దైవబలం కూడా పరిపూర్ణంగా ఉంది. రాశాధిపతి అయిన శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ కూడా పరిపూర్ణంగా ఉన్నాడు. ఎప్పుడైతే హార్డ్ వర్క్ బాగుండి, అదృష్టం బాగుండి, దైవబలం బాగుందో సో అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. సో శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. షూరిటీస్ పెట్టవచ్చును. స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. మధ్యవర్తిత్వం వహించవచ్చును. ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా తప్పకుండా జరుగుతాయండి. ఇంట్లో శుభకార్యాలు ఏమనుకున్నా కూడా తప్పకుండా, వివాహం విషయం ముఖ్యంగా అనుకున్నాను కూడా అవివాహితుల వివాహం తప్పకుండా అవుతుంది. చాలా రోజుల నుంచి మీరు వివాహం విషయంలో లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నారు. సో కుదిరి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు చాలామందికి అయ్యాయి. కానీ శుక్రుడు కూడా కళత్రకారకుడు ఎవరికైనా సరే. శుక్రుడు కూడా వచ్చేలా ఉన్నాడు. గురువు చాలా బాగున్నాడు కాబట్టి ఇది కాకుండా గురువు శుక్రుడు కూడా పరివర్తన చెందారండి. గురువు రాశిలో శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు రాశిలో గురువు ఉన్నారు. సో వాళ్ళిద్దరు కూడా శుభ గ్రహాలు. సో వాళ్ళే వివాహానికి కారకులు కూడా అనమాట. కాబట్టి ఖచ్చితంగా 100% వివాహం అవుతుంది. మీరు లేట్ చేయకండి. సో పేరెంట్స్ కూడా కొంచెం గట్టిగా, మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల వివాహ విషయాల మటుకు మీరు గట్టిగా ప్రయత్నిస్తే మటుకు మే లోపల అయిపోతుంది. ఇదైతే ఫిబ్రవరి మాఘమాసం కూడా కాబట్టి చాలా మంచి ముహూర్తాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడే గట్టిగా ప్రయత్నిస్తే కనీసం ఎంగేజ్మెంట్ అవడం, అంటే వివాహం అవడం, అంటే కుదుర్చుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు మీకు 100% ఉన్నాయి. అలాగే శుక్రుడు ఉచ్చులో ఉన్నందుకు ఖచ్చితంగా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొనేందుకు అవకాశం ఉందండి. అలాగే ఇంట్లో కొత్త వస్తువు కూడా కొంటారు. బంగారం కూడా కొనేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే మెయిన్ శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు. ఏలినాటి శని నడుస్తున్నా కూడా ఆఖరిగా ఇంకా 2 నెలల్లోకి వచ్చింది కాబట్టి వెళ్ళిపోతూ హెల్ప్ చేసే వెళ్తుంది కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, ఫారిన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ కూడా ఉందండి. కాబట్టి ఫారిన్ ఎవరైనా వెళ్ళాలనుకున్నా విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ వెళ్తే కూడా ఖచ్చితంగా మీకు రాణిస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఆరోగ్య ఆయుష్ కూడా చాలా బాగుందని చెప్పాలి. తీర్థయాత్రలు కూడా చేస్తారని, ఎందుకంటే పంచమ స్థానంలో గురువు ఉండడం చేత దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం చేత
తీర్థయాత్రలు చేస్తారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. సంఘంలో జరిగే మంచి కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరు పాల్గొంటారని చెప్పుకోవాలి. శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి, బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతుంది. కాబట్టి మీరు ఈ మకర రాశి వారి మటుకు పట్టిందలా బంగారాన్ని ఈ మాసం అంతా కూడా చెప్పుకోవచ్చు. గురువుగారు, మరి మకర రాశి వారికి సంతానం ప్లేస్లో అంటే 5వ స్థానంలోనే గురువు ఉన్నాడు. మరి వీళ్ళకి సంతానం కలిగేందుకు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే అండి పంచమ స్థానమే సంతాన స్థానం ఎవరికైనా సరే. సో అలాంటి పంచమ స్థానంలోనే గురువు ఉన్నారు. గురువు మళ్ళీ సంతాన కారకుడు కూడా గురువు అయ్యాడు. ఎవరైతే కారకుడు అయ్యాడో సంతానానికి, అదే కారకుడు సంతాన స్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయని చెప్పుకోవాలి. మరి ఏలినాటి శని నుంచి వీళ్ళు కూడా బయటపడబోతున్నారు. వెళ్ళిపోతూ శని ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు? ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది? ఉద్యోగస్తులకి ఈ మాసం చాలా బాగుంటుంది. మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, లేదంటే ప్రమోషన్స్ ప్యానల్లో వీళ్ళ పేర్లు చేర్చడం ఈ నెల అనేది మటు ఖచ్చితంగా జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీరు శుభవార్త వినడం కానీ దాని గురించి తెలుసుకోవడం కానీ ఖచ్చితంగా ఈ నెల ఉందని చెప్పుకోవాలి. గురుగారు, మకర రాశి వారు ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే ఇంకా మరీ బాగుంటుంది వీళ్ళకి? ఇక పరిహారాలు ఈ నెలలో ఏం చేసుకోవాలంటే, ఇంకా ఆఖరిగా ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఈ 2 నెలల్లో ఏలినాటి శని ఉంది కాబట్టి వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండండి. శివుడు అష్టోత్తరం, ఆంజనేయ అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోండి ఈ 2 నెలలు ఏలినాటి శని వెళ్ళిపోయేదాకా. అలా వీలైతే కనుక శివుడు టెంపుల్ సోమవారం రోజున వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి మంగళవారం శనివారం రోజున 40 ప్రదక్షిణాలు చేస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహనం, గృహం, ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మకర రాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.